నెల్లూరు వేదాపురం సెంటర్ లో బ్లాక్ పెకో టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది. అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ ని మీరు ఆస్వాదించాల్సిన కోరుచున్నాం. ఎంతో టేస్ట్ నేచురల్ టీ అండి. నియర్లీ 14 రకాల టీలు ఉన్నాయి అందుబాటులో. అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆస్వాదించాల్సిన కోరుచున్నాం. చేస్తే ఎమ్మెల్యే ఇచ్చుకొని ఫోటోలు దిగాలని చెప్పేసి అయితే సంస్కారం లేకుండా మనం ప్రవర్తించలేదు. సంస్కారం ఉంది కాబట్టి ఏమీ మాట్లాడకుండా మరి సెలవు వేసినా కానీ మనమేం మాట్లాడలేదు, గమ్ముగానే నిలిపారు. కాబట్టి దయచేసి చెప్తున్నాం, పార్టీలు ఖచ్చితంగానే పనిచేస్తాం. ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ఇప్పుడు వచ్చి కలిస్తే కూడా మా వైపు నుంచి ఖచ్చితంగా వాళ్ళని చూస్తాం. కానీ అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికీ అయిపోలేదు, 5 నెలలు అయింది పార్టీ వచ్చి. 5 నెలలే కాబట్టి అన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదో ఆఫీస్కి వచ్చిపోయినంత మాత్రం చేయనట్టు కాదు. దయచేసి మీద ఎవరిని కూడా రావద్దని చెప్తున్నాం. నిన్న ఒక ఆయన వచ్చాడు, ఈరోజు ఒక ఆయన వచ్చాడు, అట్లా. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుతాన్ని చెప్తా ఉన్నాం. మీరు చేసి అర్థం చేసుకోండి. మళ్ళా ఇక్కడికి వచ్చి అగౌరవపడద్దు. ఇక్కడికి వచ్చి మా వాళ్ళు ఏదైనా అంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు, మా గడప తొక్కాల్సిన అవసరం లేదు. మేము మాకు చేసిన వాళ్ళు చేసినా చాలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం. మా వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. నిన్న మాట్లాడే పరిస్థితి లేదు, చాలామంది ఉన్నారు కాబట్టి మనం మాట్లాడలేము. అందుకని ఈరోజు ఉదయంతోనే మీడియా సోదరులందరూ కూడా రమ్మని చెప్పి ఈరోజు దానికోసం ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి మా పార్టీ చేసిన ఇప్పుడు ఎవరిని కూడా నష్టపోలేము. వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు అంత చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకోండి. త్వరలోనే ఇంకా ప్రక్షాళన చాలా చేయాల్సింది. టౌన్లో మీడియా ద్వారా కూడా చెప్తున్నాను, ఇల్లీగల్గా ఏవైతే జరుగుతున్నాయో మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఎంతటి వారైనా సరే యాక్షన్ తీసుకుంటాం. బిల్డింగ్లు కూడా పడకూడదని సిద్ధంగా ఉన్నాం. కమిషనర్ చెప్పున్నాం, ఎంఆర్ఓ కూడా చెప్పున్నాం. టోటల్గా ఎక్కడెక్కడ ఈ అవతవలు జరిగి ఉన్నాయి, ఎక్కడెక్కడ గత పార్టీలో ఒక పేరు మీద 10 ప్లాట్లు 5 ప్లాట్లు ఈ విధంగా ఉన్నాయి. అవన్నీ కూడా సర్వే చేస్తున్నారు. అటన్నిటి కూడా క్లియర్ కట్గా వాళ్ళు రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, తప్పకుండా తీసుకుంటారని తెలియజేస్తున్నారు.